హాయ్ అండి. ఈరోజు మనం రైస్ బ్యాగ్ అండ్ అలాగే డ్రెస్సులు ఏమైనా స్టిచ్ చేసిన తర్వాత మిగిలిన క్లాత్స్ ఉంటాయి కదా, వాటిని యూస్ చేసి స్టోరేజ్ బ్యాగ్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసేద్దాం. రైస్ బ్యాగ్ తీసుకొని ఏదైనా ఒక ప్లేట్ తీసుకొని దాంతో మెజర్ చేసుకుంటూ సర్కిల్గా రౌండ్గా కట్ చేసేసుకోవాలన్నమాట. అలాగే సేమ్ క్లాత్ని కూడా కట్ చేసుకొని చుట్టూ రౌండ్గా స్టిచ్చింగ్ అయితే చేసుకొని రెడీ చేసి పెట్టుకోవాలి. తర్వాత మనం టేప్ తీసుకొని ఆ సర్కిల్ మొత్తం ఎంత ఉంటుందో కొలుచుకోవాలన్నమాట. నాకైతే 33 ఇంచ్ వచ్చింది ఆ సర్కిల్, ప్లస్ 1 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చుల కోసం యాడ్ చేసుకొని 34 ఇంచ్ లెంత్ తోటి మెయిన్ క్లాత్ అలాగే గౌతమ్ పట్టా ఉంటుంది కదా, అది రెండింటిని 34 ఇంచ్ కట్ చేసుకొని చుట్టూ రౌండ్గా స్టిచ్ చేసేసుకోవాలన్నమాట. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత సైడ్ రెండింటిని కలిపేసి సైడ్ ఒక స్టిచ్ చేసుకొని కింద వైపున ఆ సర్కిల్ని యాడ్ చేసి రౌండ్గా కుట్టుకోవాలి. ఇలాగే 2 బొందులు యాడ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే స్టోరేజ్ బ్యాగ్ అయితే రెడీ అవుతుంది. టైలరింగ్ చేసే వాళ్ళందరికీ క్లాత్లన్నీ ఎక్కడ పెట్టాలో తెలియక కవర్లలో అలా ఇలా పెడతా ఉంటాం కదా, ఇలాంటి బ్యాగ్ ఒకటి స్టిచ్ చేసుకుంటే క్లాత్స్ అన్నీ దాంట్లో పెట్టేసుకోవచ్చు. అలాగే చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు కూడా టాయ్స్ ఉంటాయి కదా, ఎక్కడ పడితే అక్కడ వేస్తూ ఉంటారు, వాటిని కూడా ఇలాంటి బ్యాగ్లో పెట్టుకోవచ్చు. బాయ్.